వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు కొబ్బరితో నౌజులాగా చేసుకుంటున్నాను. దానిని మనకి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లోనూ చేసుకోవచ్చు. బొబ్బట్ల టైప్లో కానీ ఉండల్లా కానీ మన ఇష్టం, దేనికైనా చేసుకోవచ్చు. ముందు మిక్సీ చేసుకోవాలి. కొన్ని ముక్కలు మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ చేసుకోవాలి, పొట్టులాగా వచ్చేలాగా. ఇవి మెత్తగా పొట్టులాగా చేసుకోవాలి, ముక్కలు లేకుండా చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. మిగతా ముక్కలు కూడా చేసేసుకోవాలి. పొయ్యి వెలిగించుకొని బాణీ పెట్టుకోవాలి. ముందు కొబ్బరి అంతా కొలుచుకోవాలి. ముందు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. 2 కప్పులు కొబ్బరికి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. ఈ కొబ్బరి నౌజు చేసుకొని ఒక రోజు ముందు, వినాయక చవితికి ఒక రోజు ముందు చేసి పెట్టుకుంటే వినాయక చవితికి ఈజీగా ఉంటుంది. కుడుముల్లోనూ వాటిలో కూడా పెట్టుకోవచ్చు. కుడుములు, బొబ్బట్లు, కజ్జికాయలు అలాంటివి ఏవైనా చేసుకోవచ్చు ఈ నౌజు చేసి పెట్టుకుంటే. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల దాకా ఉంటుంది నిల్వ. కాకపోతే తడి లేకుండా పెట్టుకోవాలి ఫ్రిడ్జ్లోనూ. ఎక్కడైనా మిస్టేక్ చెప్తే కనుక సారీ. ఇదే కాకుండా పప్పు పూర్ణం కూడా ఒక రోజు ముందు చేసి పెట్టుకుంటే కనుక తెల్లారి పొద్దున్న ఈజీగా ఉంటుంది. పప్పు పూర్ణంతో కానీ కొబ్బరి నౌజుతో కానీ కుడుములు అవి చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకి బయట కొనే ఫుడ్ కన్నా ఇలాగ ఇంట్లో చేసి పెట్టుకుంటే మంచిది. పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు. బయట ఫుడ్ అంత మంచిది కాదు. 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. దీంట్లో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనిచ్చేసి దింపేసుకుంటాం. కొబ్బరి నౌజు రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇది ఎలాగున్నదో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో పెట్టండి. ఇలాగ బాణీకి అంటుకోకుండా ఉన్నప్పుడే దింపేసుకోవాలి. ఇలాగ ఉంటేనే అయిపోయినట్టే.